కేపీహెచ్పీ కాలనీలోని రమ్య గ్రౌండ్ లో వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న పేరిట పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నేతలపైన ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ప్రతి ఇంటికి తెలిసేలా చెప్పాలన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చే ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని తీరాలన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్, పార్టీ జనరల్ సెక్రటరీ పులివెందుల సతీష్ రెడ్డి కూకట్పల్లిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి జన్మదినం సందర్భంగా కుకుట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రమ్య గ్రౌండ్లో భారీ స్థాయిలో గతంలో కంటే జరిగిన కంటే పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు. సో ఈ కార్యక్రమం మేము ఈ రోజు నుంచి కాదు, చాలా గత పదవిలో లేనప్పుడు జరిగింది, పదవిలో ఉన్నప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు కసి మీద జరిగింది ఇది. ఎందుకంటే ఇంత కసి 6 నెలల్లోనే మా కార్యకర్తలకు, వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇంత కసి వచ్చిందంటే అక్కడ ప్రభుత్వం ఏ తీరుగా పనిచేస్తుందో కూడా తెలుస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఏందో, ఈయన చేసిన అభివృద్ధి ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ విజన్ ఏమో ఈ విజన్ ఏమో కూడా ఇప్పుడు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదో బుక్కులు రికార్డులు తిరగజేస్తే ప్రతిదీ అభివృద్ధే, ప్రతిదీ సంక్షేమమే. ఇప్పుడు ఏదీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలన నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇంత భారీ సంఖ్యలో అసలు ఇదైతే ఒక పండగలాగా జరుగుతుంది. రాష్ట్రం నుంచి కూడా చాలామంది నాయకులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఇలా మా దగ్గర ఈ కార్యక్రమం కార్యనిర్వాహకులు అందరూ రాత్రి శ్రమ కూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. జిఎల్ఎన్ రెడ్డి, శివారెడ్డి, గాలిరెడ్డి ఇట్లా పేరున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఈరోజు కాదు మాది అనుకొని చేస్తున్నాం. ఏ పదవులు ఆశించం, ఏది ఆశించం. ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబం అభిమానులం, జగన్మోహన్ రెడ్డి అభిమానులం. ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఇది చేయని విధంగా ఇక్కడ అభిమానులు పనిచేస్తున్నారంటే అది ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం. మాట ఇస్తే మడమ తిప్పిన ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం. సంక్షేమం, పేదల పాలిటీ పెన్నిది రాజశేఖర రెడ్డి కుటుంబం కాబట్టి మా జీవితం అంతా ఆ కుటుంబానికి తోడుగానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. జై జగన్. నా ఆత్మీయ కుటుంబానికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్నతో పాటు రక్తం పంచుకు పుట్టలేకపోయామన్న బాధని వాళ్ళ చాలా మంది ఆయన కోసం రక్తం పంచి తీర్చుకున్నారు. ఇలా ఆయనతో రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. నేను కూడా కాసేపట్లో కొంచెం రక్తం నేను డొనేట్ చేస్తానని అడగడం జరిగింది ఆర్గనైజర్స్ ని. సో డెఫినెట్ గా ఐ విల్ డూ దట్. అంటే మీతో పాటు నేను కూడా ఒక చిన్న పాలు పంచుకునే కార్యక్రమం చేస్తున్నాను ఈ రోజు. నిజంగా అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తారు, చేతలు ఏమీ చేయరు అనేటువంటి మాటని మార్చి చెప్పిందే చేస్తారు, చేసినట్టయితేనే చెప్తారు అనేలా జగనన్న ఇప్పటి వరకు కూడా ఆయన పాలన అందించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో దోచుకోవడం, కావలసిన వాళ్ళకి దోచిపెట్టడం, కావలసినంత దండుకోవడం, ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి పలికి కేవలం ప్రజా పాలనే జరుగుతుంది, నా ఆధ్వర్యంలో, నా అధికారంలో ప్రజలే అసలైన రాజులు అనేటువంటి మాటల్ని నిరూపించుకున్నారు జగనన్న గత 5 సంవత్సరాలుగా. మళ్ళీ అలాంటి పాలన ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము.
ఎందుకంటే వైఎస్ఆర్ గారి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా కూడా ఆయన ఆశలకి ఊపిరి పోస్తూ ఆయన ఆశయాలకి జీవం పోస్తూ జగనన్న తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ అనేది మళ్ళీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడడం ఎంతో అవసరము. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇస్తానన్నవేవి ఇవ్వట్లేదు, చేస్తానన్న హామీలేవి కూడా అమలు పరచట్లేదు. దానికి తగ్గట్టుగా అంటే రక్షణ కూడా ఆడపిల్లలకి మహిళలకి ఈ రోజున కరువైంది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా విద్యార్థులకి విద్య సరిగ్గా అందట్లేదు. అండ్ ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ని కూడా సరిగ్గా వాళ్ళు బోధించట్లేదు అనే విషయం తెలిసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాల్లో పిల్లలు అస్వస్థత గురవుతున్నారు. ఇలా ఒక్కటేమిటి ప్రతిదీ తీసుకున్నా కూడా ఏ కోసాన ప్రజలు ఆనందంగా లేరు. ఈ రోజున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటిది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఖచ్చితంగా ఈ రోజున చెప్పుకుంటున్నాము. మళ్ళీ మన జగనన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది అనేటువంటిది నా అభిప్రాయము. ఆ దేవుడు మనతో ఒకటే జెండా. నిజంగా అంటే 40 ఏళ్ల అనుభవం గల రాజకీయ చాణక్యులకి కూడా పొత్తు పెట్టుకుంటే గానీ ఈయనతో మనం పోటీ చేయలేమనే ఆలోచన కలిగించారు చూసారా. అది మాస్ లీడర్ అంటే 11 సీట్లని మాట్లాడుతున్నారు. చాలా మంది అవహేళన చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, అంత అవహేళన చేసే మీకు ఎందుకు మా పార్టీ జెండా చూస్తే భయం? అంత అవహేళన చేసే మీకు ఎందుకు ఈ రోజున మా కార్యకర్తలు మాట్లాడేటువంటి మాటలంటే భయం? ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? సోషల్ మీడియా ద్వారా వాళ్ళు గొంతులు విప్పుతుంటే ఈ రోజున జగనన్న బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే ఎందుకు మీకు వణుకు పుడుతోంది? ఇది కదా అసలైన లీడర్షిప్ అంటే. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ని చేసినటువంటి జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా వస్తుంది అనే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.